ఏండో ఇంకో కొత్త వంటకంతో మేము ముందుకు వస్తానండి బాబు. అదేనండి చికెన్ తందూరి అండి. లేట్ ఎందుకు పదండి చేద్దాం. చికెన్ లెగ్ పీసులు తీసుకురండి. అక్కడక్కడ నాట్లు పెట్టుకుని దీంట్లోకి ఉప్పు నిమ్మరసం పిండుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకున్నాక ఒక గిన్నెలోకి అండి చికెన్ పెరుగు తీసుకునండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవాలండి. మొత్తం అంతా కలిపేసుకున్నాక ఈ లెగ్ పీసులు తీసుకొచ్చండి ఈ మసాలాలో వేసేసి మసాలా అంతా ఈ లెగ్ పీసులు బాగా పట్టించేసుకుని ఫ్రిడ్జ్లో గంట పెట్టేసుకోవాలండి. గంట అయిపోయి తీసుకున్నాక ఇంకొకసారి కలిపేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ లేకుండా ఈ లెగ్ పీసులు అన్నీ వేసేసుకునండి. మూత పెట్టకూడదండి. దీన్ని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్ మారేకండి అసలైన తందూరి టేస్ట్ రావాలంటేనండి ఒక గిన్నెలోకి బొగ్గు వేసుకునండి, దానిపైన బటర్ వేసుకుని మూత పెట్టేసుకునండి కాల్ చేసుకుంటే ఆ టేస్ట్ సేమ్ అదే టేస్ట్ వచ్చేద్దండి. ఓ ప్లేట్లోకి తీసుకుంటేనండి గ్రీన్ చట్నీ తింటే ఉంటుందండి. మరి ఆ టేస్ట్ వేరండి బాబు. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. మరి అదేనండి పుదీనా చట్నీ అండి. నచ్చితే లైక్ కొట్టండి. బాయ్ అండి.